హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను ఒకటి చూపిస్తున్నాను. పిజ్జాకి మనం సాస్ ఉంటుంది కదా, ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాము. దానికి ఒక 5 టమాటాలైతే ఒక 3 ఉల్లిపాయలు ఉండేటట్టు అనమాట, మీడియం సైజ్. అట్లా ఉల్లిపాయలు ఫస్ట్ కట్ చేసుకుని దాంట్లో టమాటాలు, వెల్లుల్లిపాయ కూడా ఒక ఫుల్ హోల్ ఎంత కొంచెం ఎక్కువే వేసుకోవాలి. టమాటాలును, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ అన్నీ వేసేసిన తర్వాత దాంట్లో ఒక కప్పు 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకుని కుక్కర్కి మూత పెట్టేసి మనం విజిల్ వచ్చేదాకా చూసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచితే బాగా కుక్ అయిపోతుంది కదా. తీసిన తర్వాత దాన్ని అందులో వాటర్ ఉంది ఇంకా బాగా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం కుక్ చేయాలి. బాగా కుక్ అయిపోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు అలా కుక్ చేస్తూ ఉండాలి. కానీ అడుగు అంటకూడదు, మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. మాడిపోకుండా కొంచెం సిమ్లో పెట్టుకునైనా ఎక్కువసేపు కుక్ అవ్వాలి. దానిలో కొంచెం మనం ఒక 2-3 స్పూన్స్ పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకుంటే అది పాకంలాగా ఫామ్ అవుతుంది కదా, అందువల్ల. ఇది అరిగానో అనమాట. అరిగానో కూడా ఒక స్పూన్నర అట్లా వేసుకోవచ్చు, మనకి నచ్చినంత ఫ్లేవర్ అనమాట. మరి కొంతమందికి ఎక్కువ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు మానేయచ్చు, లేదంటే వేసుకోవచ్చు. అలా అయిన తర్వాత బాగా దగ్గర కుక్ అయిన తర్వాత అట్లా అవుతుంది. దీంట్లోనే మనం వేసుకుంటే ఒకరోజు స్పైసీగా ఉండాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు. నేను వేయలేదు, కానీ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు దాంట్లో. లేదా కాశ్మీరీ చిల్లీ అంటే కలర్ వస్తుంది కాబట్టి కాశ్మీరీ చిల్లీ వేసుకోవచ్చు. అట్లా అంతా అయిన తర్వాత అక్కడ చూడండి, అడుగునేం మాడుకోకుండా అట్లా తీసేసాను. తీసి కొంతసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బాగా దగ్గరికి అవుతుంది కాబట్టి ఇంకా మనం పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఒక చల్లారేంత వరకు ఉండాలి. చల్లారకపోతే మనకి బాగోదు కదా మిక్సీ వేయడానికి. అప్పుడు దాన్ని తీసి మిక్సీ జార్లో వేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని మనం స్టోరేజ్ కింద ఏదైనా బౌల్స్లో పెట్టుకోవచ్చు. లేదా మనం అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలనుకున్నప్పుడు మనం కావాలన్నప్పుడు ఒక బౌల్ తీసుకుంటాం, పాడవకుండా ఉంటుంది కదా, అందువల్ల అనమాట. ఇప్పుడైతే మీరు వాడేసుకోవాలి అప్పటికప్పటికి అనుకుంటే మామూలుగా అయినా స్టోర్ చేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ బయట ఎందుకులే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం అనుకుంటే ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. కాబట్టి దాన్ని పేస్ట్ చేసేసి మనం ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా. మనం ఉప్పు వేసాం కదా కొద్దిగా, అది ఉడికేటప్పుడే ఉప్పు కూడా వేసాం కాబట్టి ఉప్పును కారం కావాలనుకున్న వాళ్ళు చూసుకుని దాన్ని బట్టి ఇప్పుడు కలుపుకోవచ్చు. ఒకవేళ స్పైసీ తినాలనుకున్న వాళ్ళు, ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళు. మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఏమైందంటే పిజ్జాలో కూడా ఉప్పు ఉంటుంది కదా, మనం చీజ్లోను వాటిల్లోనూ, అందువల్ల చూసుకుని వేసుకోవాలి. ఇట్లా స్టోర్ చేసేసుకోవచ్చు. మనం కావాలన్నప్పుడు ఒకటి తీసుకుని పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు. దేనికైనా ఉపయోగపడుతుంది ఇది. మనం శాండ్విచెస్ చేసుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు. కొంచెం స్వీట్నర్గా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట. కొంచెం కారం కారంగా, పుల్లగా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి.